అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో యోగాసన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆవరణలో శనివారం రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసే యోగాను ప్రతినిత్యం సాధన చేయడం ద్వారా మానసిక శారీరక ప్రశాంతత లభిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాకుండా శ్రీ సరస్వతి శిశు మందిర్ల ఆధ్వర్యంలో సంస్కృతి సాంప్రదాయాలతో పాటు యోగాకు కూడా ప్రాముఖ్యతనిస్తున్నామని, విద్యార్థులకు కూడా ప్రతి నిత్యం యోగాను అందజేస్తున్నామని సందర్భంగా పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు పేర్కొన్నారు. I'm Manaswini. I'm from 9th standard. Today we are gathered here to celebrate Yoga Divas in our school. Our great Prime Minister Narendra Modi ji UNO declared that the June 21st is the International Yoga Day. For developing mentally and physically, yoga is the best choice. Let us create the healthy India. Thank you. Bharat Mata ki Jai. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మా యొక్క శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వేములవాడలో ఘనంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచంలో దాదాపు 176 దేశాలు నిర్వహించుకుంటున్నాయి. యోగా యొక్క ప్రాముఖ్యాన్ని మన దేశంలోనే కాక ప్రపంచమంతటా విస్తరిస్తుంది. యోగా అనేటటువంటిది మన యొక్క జీవితంలో భాగం కావాలి. మన యొక్క మనస్సును, శరీరాన్ని నియంత్రించుకోవడానికి యోగా, ప్రాణాయామం ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అందులో భాగంగా ఆ యొక్క సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ప్రతిరోజు కూడా యోగాకు కాలాంశం ఉంటుంది. ప్రతి కాలాంశంలో కూడా యోగా, ప్రాణాయామం ఇవన్నీ కూడా పిల్లలకి వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో భాగంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో యోగాను ప్రత్యేకంగా పిల్లలకి నేర్పుతూ వాళ్ళకి యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు వారి యొక్క దైనందిన జీవితంలో యోగాను కూడా ఒక భాగస్వామ్యం చేసే విధంగా మేము ప్రోత్సహిస్తున్నాము. ఈ విధంగా మా యొక్క పాఠశాల అన్ని కార్యక్రమాలను కూడా చక్కగా నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నట్టు తెలియడానికి సంతోషిస్తాం.